నాన్నగారి 64వ జయంతి సందర్భంగా జిల్లా పరిషత్ ఆవరణలో అభిమానులు నిర్వహించినటువంటి కేక్ కటింగ్ కార్యక్రమం హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇది మొట్టమొదటిసారి మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి జయంతి కార్యక్రమం అభిమానులందరూ ఇంత ఘనంగా నిర్వహించడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. నాన్నగారి బాటను, నాన్నగారి ఆశయాలను మా మార్గంలో ఎప్పుడు ఇదే చెప్తుంటాం. ఖచ్చితంగా మా మార్గంలో ముందుకు తీసుకెళ్తామని దానికి కార్యకర్తలు, అభిమానులు, మా క్యాడర్ అందరి సహాయం మాకు ఉంటుందని, వాళ్ళకు ఎల్లప్పుడూ మేము సపోర్ట్ ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమం నిర్వహించిన అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, సభాముఖంగా నాన్నగారి ఆశయాల్ని ఖచ్చితంగా ముందుకు కొనసాగిస్తామని మరోమారి చెప్తూ, నారా లోకేష్ గారి నాయకత్వంలో అందరం ముందుండి యువతనందరినీ ముందుకు తీసుకెళ్లి మేము ఒక పట్టు మీద రాష్ట్రం అంతా తీసుకొస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇక్కడున్న నిర్వహించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు మన ముక్తియార్ అన్న గారు కూడా, ఉమర్ ముక్తియార్ అన్న గారు కూడా ఇప్పుడు మాట్లాడారు. ఆయన అడుగుజాలలో నడుస్తాము, ప్రజల అభివృద్ధికి మేము తోడ్పడతామని అన్నగారు చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్నగారికి కూడా మేము తోడ్పాటుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీలోకి ఎంఆర్పిఎస్ నాయకులు నరసింహ గారిని కూడా తెలుగుదేశం పార్టీలోకి మన ఉమర్ ముక్తియార్ అన్న గారు ఇందాకే ఆహ్వానించారు. అందుకు అన్నగారికి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.